అమ్మ ఎండకు ఎండంతా మన మీదనే పోయి సూర్యుడు అస్తమిస్తే సమయం వచ్చింది. అయినా సరే మా సర్వే అయిపోలేదు. ఈ ఎర్ర నేలలా చేయడం గ్రౌండ్ వాటర్ సర్వే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకేమో ఇంత ల్యాండ్ ఉండి గొడవ పెట్టుకున్నారు. సార్ ఒక మంచి పాయింట్ చూపించండి సార్, సుమన్ సార్ అని వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు. మేము వస్తాము నుంచి కూర్చొని ఏమన్నా కానీ అని చెప్పి 10 పాయింట్లు పెట్టినాం, 10 సౌండ్లు పెట్టినాం. రైతులారా ఏదో ఒకటి జరుగుతుంది. మా రంగారెడ్డి సారు చెప్తాడు ఒక మాట, ఈ ప్రపంచంలో ఎవరికెవరు పోటీ కాదు భయ్. నీలో ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మనం సెలెక్ట్ చేసుకొని ముందు తీసుకెళ్ళాలి. ఇక ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది కామన్ జీవితంలో. రోజులో పగలు రాత్రి ఏ విధంగానో జీవితంలో కూడా కష్టాలు, కన్నీళ్ళు, సంతోషాలు, అలాగే చావు, బతుకులు, గమ్యం ఉండడం, గమ్యం లేకపోవడం, బోరు పడడం, బోరు పడకపోవడం, ఎక్కువ నీళ్ళు రావడం, తక్కువ నీళ్ళు రావడం, నల్లరాయి రావడం, తెల్లరాయి రావడం, ఇట్లా జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి మంచి. సో వాటి సహజంగా జరిగేటివే. అంత మాత్రానికి బోర్ ఫెయిల్ అయిందని చచ్చిపోవంగా, ఎగ్జామ్లో పాస్ అయ్యాము, తక్కువ మార్కులు వచ్చినాయి అని సావద్దు. చేసుకుంటూ పోవడే ఈ భూమి మీద. ఈ సోలార్ సిస్టంలో మనకు సూర్యునికి తెలియదు భూమి లోపల నీళ్ళు ఎక్కడ ఉంటాయో, చంద్రునికి తెలియదు. చంద్రుని మీద చూసినా మనం నివసిస్తున్న భూమి అంతర్భాగంలో నీళ్ళు ఎక్కడ ఉంటాయని చెప్పేది భూగర్భ జల శాస్త్రవేత్తలే. మనం బండ్లకు పోసుకునే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, మనం మెడలో వేసుకునే బంగారం, వెండి, ప్లాటినం, ఇవన్నీ ఎకనామిక్ మినరల్స్ చూసేది జియాలజిస్టులే. రైలు నడవడానికి, విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గుని, నేల బొగ్గుని చూసేది కూడా భూగర్భ జల శాస్త్రవేత్తలే. మైనింగ్, మనం హోటళ్ళల్లో, ఇళ్లల్లో మార్బుల్స్, లైమ్ స్టోన్స్ అవన్నీ వేసుకుంటాం కదా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ కోసం, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం, రోడ్లు వేయడం కోసం, పట్టాలు వేయడం కోసం. దానికి ఎంత లోతు చేసుకోవాలి, టన్నెల్ తీయాలి, రిజర్వాయర్స్ కట్టుకోవాలి అని అన్నా కూడా జియాలజిస్టులు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్. పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టాలన్నా కూడా భూభౌతిక పరీక్షలు నిర్వహించాల్సిందే. రైతుకు ముఖ్యమైన నీటి నిల్వలని, బోరు బావులని, ఓపెన్ వెల్స్ని చూపించేది కూడా జియాలజిస్టులే. అంత విలువ ఉన్న జియాలజిస్ట్ జాబ్ నేను చేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నా. నా వీడియోలు చూస్తూనే ఉంటారు. బోర్లు అక్కడక్కడ ఫెయిల్ అవుతూనే ఉంటాయి, కానీ సక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ఇక రైతున్నారు కదా, ఇన్ని బర్రెలు ఉన్నాయి, బర్రెలకు నీళ్ళు లేవు, వీటికి ఒక్క బోర్ కొంచెం కొంచెం పోస్తుంది. దానికోసం అతను రిక్వెస్ట్ చేశాడు. వచ్చిన మ్యాక్సిమం